Hi, I'm Dr. Teja, consultant laparoscopic laser and general surgeon. ఇప్పుడు మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి డిస్కస్ చేద్దాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళందరూ ఆపరేషన్ చేయించుకోవాలంటారా? కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు రాళ్ళనే తీస్తాం కానీ కిడ్నీని తీసాం. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ మొత్తం తీసేయాలి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరిలో ఎక్కువ వస్తాయి అంటే ఫ్యాట్ 40 ఫిమేల్. అయితే దీని గురించి ఒక స్టడీ చేశారు. గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్న 100 మందిలో 18 మంది మాత్రమే గాల్ బ్లాడర్ సమస్యతో ఇబ్బంది పడ్డారు. మిగిలిన వాళ్ళందరికీ గాల్ బ్లాడర్ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఎవరు చేయించుకోవాలి అంటే స్టోన్ సైజ్ 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నా కానీ, జాండీస్ ఏమైనా వచ్చినా కానీ, ఏమైనా ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మొదలుగా ఏమైనా సర్జరీస్ చేయించుకున్నప్పుడు గాల్ బ్లాడర్ కాల్సిఫికేషన్ జరిగినా కానీ, లేదా గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఉందేమో అని డౌట్ ఉన్నా కానీ, లేదు అంటే బెరియాటిక్ సర్జరీ కానీ, ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేయించుకునే సమయంలో ఆపరేషన్తో పాటు గాల్ బ్లాడర్ తీయించుకోవాలి. అంతే తప్ప గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న అందరూ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్ కోసం ఇంతకు ముందులా పొట్టంతా కోయాల్సిన అవసరం లేదు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో కీహోల్ ఆపరేషన్ అంటాం కదా, అలా చేసుకోవచ్చు. సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు. నార్మల్గా మీ పనులన్నీ చేసుకోవచ్చు. సో మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండి మీరు ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే నేను ఎన్ఏడి హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటాను. నన్ను వచ్చి కన్సల్ట్ అవ్వండి.